ఇది మూడవ ముఖద్వారం అనమాట. ఈ ముఖద్వారం ఏం లేదు, అంతా పడిపోయింది అనమాట. లోపల కూడా రూమ్ మాదిరి ఏం లేదనమాట. ఫస్ట్ ముఖద్వారం చూసాను చూడండి, అలా ఉందన్నమాట ఈ ముఖద్వారం కూడా. ఈ ముఖద్వారానికి పైన స్లాబ్ మాదిరి రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట, కానీ పైన గోడ అయితే పడిపోయింది. ఇది నాలుగవ ముఖద్వారం అనమాట. ముఖద్వారం చూసేకైతే బాగానే ఉంది, కానీ ఊరినే ముందర గోడ ఒకటే ఉందన్నమాట. వెనకాల రూమ్ అయితే అలాంటివి ఏం లేవన్నమాట. అన్ని ముఖద్వారాలు రూమ్ మాదిరే ఉన్నట్లున్నాయి, కానీ పడిపోయినట్లున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఆ పైన ముందర కూడా ఇంకో ముఖద్వారం లెక్కనే ఉంది చూడండి, ఈ రూమ్కి సంబంధించిన మాదిరే, కానీ కనపడడం లేదనమాట, అంతా పడిపోయింది కాబట్టి. చూడండి, ముందర ఇంకో ముఖద్వారం కనపడుతుంది, చూద్దాం ఆ ముఖద్వారం ఎలా ఉందో. చూడండి, ఇది ఐదవ ముఖద్వారం అనమాట. ఈ ముఖద్వారం కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట. మనం సెకండ్ చూసాం చూడండి ముఖద్వారము, ఆ ముఖద్వారం కన్నా చాలా బాగుందన్నమాట ఈ ముఖద్వారము. పైన సేమ్ లోపల కూడా అలాగే స్తంభాలు అవన్నీ ఉన్నాయన్నమాట. కింద పనుకోవడానికి రాళ్ళు, బండల మాదిరి రాళ్ళు వేసేసినారు. ఈ ముఖద్వారం కూడా చాలా బాగుందన్నమాట. బాగా ప్రశాంతంగా పనుకోవచ్చు. ఈ ముఖద్వారాల ముందర సైనికులు కాపలా కాసేవారు. చూడండి, పైన కూడా మొత్తం అంతా స్లాబ్ మాదిరి ఒక్కటి పడిపోలేదన్నమాట. చాలా బాగుంది ఈ ముఖద్వారం అయితే. చూడండి, ఈ ముఖద్వారం ముందనే ఒక పెద్ద రాయికి ఆంజనేయ స్వామి చెక్కి ఉంచారు. చాలా అద్భుతంగా చెక్కారనమాట. చూడండి ఎలా ఉన్నాడో ఆంజనేయ స్వామి. ఇక ముందుకు పదాం. చూడండి, ఇది ఇంకొక ముఖద్వారం అనమాట. అంటే మనం చూసుకున్న దాంట్లో ఇది ఆరవ ముఖద్వారం అనమాట. ఈ ముఖద్వారం కూడా ముందర ఒకటే ఇలా ఫేస్ ఉందన్నమాట, మిగతా అంతా పడిపోయింది అనమాట. పైన టాపు గీపు ఏం లేదనమాట, పడిపోయింది అంతా. ఇది ఇంకొక బావి అనమాట. ఈ గుత్తికోటలోనే అత్యంత పెద్ద బావి ఈ బావే. మనకి ఇప్పుడు రెండు బావులు కనపడినట్ల, ఒకటి కింద బావి ఉంది, ఇంకోటి ఈ బావి అనమాట. మొత్తం ఈ గుత్తికోటలో 101 బావులు ఉన్నాయన్నమాట. మనకి 2 బావులే కనపడినాయి, ఇంకా మిగతా బావులు ఉన్నాయో లేక బూడిపోయినాయో చూసాం గుత్తికోట అంతా తిరిగి. ఈ బావిలో నీరంతా పాతి పట్టిపోయినాయి అనమాట. కాళ్ళు మంగడుకునే కూడా పనికిరావు, అలా అయిపోయినాయి. ఈ బావి ఈ సైడే ఇంకో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. ఇది మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ముందర ముఖం అనమాట. చూడండి, ఆడవ ముఖద్వారం కనపడుతుంది, దగ్గర పోయి చూసాము ఎలా ఉందో అది. చూడండి, ఈ ముఖద్వారం కూడా మొత్తం అంతా పడిపోయింది అనమాట. ముందర పేసే ఇలా ఉందన్నమాట. ఇది కూడా రూమ్ మాదిరే కట్టినట్లున్నారు, కానీ అంతా పడిపోయినట్లుంది. ముందర ఆర్చి టైప్ ఒకటి ఉందన్నమాట. ఈ ముఖద్వారం మనకు కనపడిన దాంట్లో 7వ ముఖద్వారం అనమాట ఈ ముఖద్వారము. ఇది ఇంకొక ముఖద్వారం అనమాట. మనకు కనపడిన దాంట్లో ఇది 8వ ముఖద్వారం అనమాట. ఈ ముఖద్వారం అయితే ఇంకా అసలు ఆర్చి మాదిరి కూడా లేదనమాట, మొత్తం అంతా పడిపోయింది. అసలు నామరూపాలు కూడా లేదు, అసలు ముఖద్వారం అంటే కూడా నమ్మేతట లేదనమాట, పడిపోయింది అంతా ముఖద్వారము. ఇది వెనకాల ఉండేది రాణిమహల్ అనమాట. చూసాం ఎలా ఉందో రాణిమహల్ కూడా. వెళ్దాం పదండి, వెళ్దాం పదా. ఇదంతా రాణిమహల్ అనమాట. అంతా గదులు బిరువాలుగా ఉందన్నమాట. ఈ రాణిమహల్ కూడా చూడండి, మొత్తం అంతా ఈ రూమ్ అంతా మొత్తం అంతా జంపులు ఉంది, కానీ వెడల్పు అయితే లేదనమాట. వెడల్పు చాలా తక్కువ ఉందన్నమాట, కానీ ఎందుకో గదులు పెట్టారనమాట. అంతే బిరువాలు పెట్టారనమాట, అది ఎందుకో తెలియదు. మొత్తం రూమ్ అయితే జంప్ ఉందన్నమాట, వెడల్పు అయితే లేదు. చూడండి, ఇది ఇంకో బావి అనమాట.
అంటే మనం చూసిన దాంట్లో ఇది మూడవ బావి. ఈ బావిలో కూడా నీళ్ళు ఏం బాగాలేవన్నమాట. అంటే ముందు చూసాం చూడు 2 బావులు, ఆ బావుల కన్నా ఈ బావిలో కొంచెం నీళ్ళు కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. అంత పాసం పట్టలేదు. ఈ బావి ముందరే రాణిమహల్ ఉందన్నమాట. ఆ రాణిమహల్ పక్కనే ఈ బావి ఉంది. వెనకాలం చూడండి, ఇది రాజమహల్ అనమాట. చూసాం లోపలికి పోయి ఎలా ఉందో. రాజమహల్ ఎట్లుందో, రాణిమహల్ అయితే గదులు గదులు ఉందన్నమాట. బీరువాలు ఇది ఎలా ఉందో చూసాము లోపలికి పోయి. రాజమహల్ కూడా అంతా చీకట్టు ఉందన్నమాట. మొత్తం అంతా రూమ్ ఇది. అంతే అనమాట రాజమహల్. మొత్తం రాణిమహల్ అయితే అంత గదులు గదులు ఉంది. రాజమహల్ ఊరినే సింపుల్గా ఉందన్నమాట, ఊరినే రూమ్ మాదిరి. ఇది వంట గది అనమాట. శ్రీకృష్ణ దేవరాయలకి వారి సైన్యానికి వంట చేసే గది అనమాట ఇది. చూసాను లోపల ఎలా ఉందో. ఇదంతా శ్రీకృష్ణదేవరాయలు వంట రూమ్ అనమాట. అంటే శ్రీకృష్ణదేవరాయలకి వారి సైన్యం 30,000 మందికి వంట చేసే గది అనమాట ఇది. మొత్తం అంతా 30,000 మందికి అందరికి ఒకేసాటే అనమాట వంట చేసేది. అంతా ఈ ప్లేస్లోనే ఇదంతా వంట గది అనమాట. మొత్తం నైట్ వంట చేసే వాళ్ళు ఉంటారు. నైట్ కూడా ఇక్కడే పనుకుంటారనమాట వాళ్ళు. పనుకునేకి వంట చేసే మొత్తం ఇదే అనమాట వాళ్ళు ఉండేది. ఈ వంటగది అంతా స్తంభాలు ఉందన్నమాట. అన్ని రూమ్ లెక్క లేదనమాట. ఇదంతా చూడండి ఎంత పెద్దగా ఉందో వంట రూము. ఇదంతా వంట రూమే అనమాట. శ్రీకృష్ణ దేవరాయలకి వాళ్ళ సైన్యమే దాదాపు 30,000 మంది ఉన్నారంట. ఆ 30,000 మందికి భోజనాలు అంతా ఇక్కడే అనమాట. ఇక్కడే చేసి ఇక్కడే వాళ్ళు వంటవారు కూడా ఇక్కడే ఉండేవారు అనమాట. నైట్ పూట్ల పనుకునే కూడా ఇదే అనమాట. ఫైనల్గా మనం గుత్తికోట పైకి వచ్చేసామన్నమాట. గేట్ కొంచెమే ఉంది. అక్కడ వెళ్తే ఇంకా మొత్తం అంతా పైన వ్యూ అంతా బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట. కింద వాళ్ళంతా పూర్తి పైకి వచ్చేసామన్నమాట. ఇది ఇంకో ఎంట్రెన్స్ అనమాట. లాస్ట్ ఎంట్రెన్స్ గేట్ ఇది. లాస్ట్ ఎంట్రెన్స్ ముఖద్వారం అనమాట. వచ్చేసాం పైకి, గుత్తికోట పైకి వచ్చేసాం అనమాట. పూర్తి పైకి చూసాం వ్యూ ఎలా ఉందో. లాస్ట్ అనమాట, పైన ఉన్న రూమ్ అనమాట ఇది. లాస్ట్లో ఇంకా గుత్తికొండ పూర్తి పైకి వచ్చేసామన్నమాట. మనము గాలి అయితే విపరీతంగా వేస్తుందన్నమాట. ఎందుకంటే కింద నుంచి గుత్తికొండ పైకి దాదాపు 3,000 అడుగుల పైనే ఉందన్నమాట. అందుకనే విపరీతంగా గాలి వేస్తుంది. చూడండి వ్యూ ఎలా ఉందో. గుత్తి మొత్తం కనబడుతుంది అనమాట. గుత్తి ఒకటే కాదనమాట, చుట్టుపక్కల పల్లెలు ఉంటాయి కదా, ఆ పల్లెలు మొత్తం కనబడతాయి అన్నమాట. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఈ గుత్తికొండ పైన. చూడండి అలా కనపడుతుంది చూడండి, అదే అనమాట ప్రహారీ గోడ. దాదాపు ఈ గుత్తికోట ప్రహారీ గోడని అఫీషియల్గా 16 కిలోమీటర్లుగానే ఉందన్నమాట. అన్అఫీషియల్గా 21 కిలోమీటర్లుగా ఉందన్నమాట. అందుకని ఈ గుత్తికోట చాలా పెద్దది. ఈ గుత్తికోటలో ముఖద్వారాలు 14 ముఖద్వారాలు ఉండాలన్నమాట. మనకైతే 9 ముఖద్వారాలు కనపడినాయి. ఇంకా 5 ముఖద్వారాలు కనపడలేదన్నమాట. అంటే ఈ గుత్తి చుట్టూ ఏమన్నా ఉంటే ఉండొచ్చు అనమాట. 5 ముఖద్వారాలు మనకైతే కనపడలేదు. ఇంకా బావుల సంగతికి వస్తే 101 బావులు ఉండాలన్నమాట. మనకి 3 బావులే కనపడినాయి. ఇంకా మిగతా బావులన్నీ బూడిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను.